భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్టియు జాతీయ కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు ఖమ్మం నగరంలోని బల్లెపల్లి అడ్డా మీద పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ పోస్టరు నరేంద్ర మోడీ మూడోసారి అధికారంలోకి వచ్చాక 44 చట్టాలని 29 చట్టాలుగా మార్చి అందులో నుంచి కేవలం 4 చట్టాలను మాత్రమే అమల్లోకి తీసుకొచ్చింది. ఈ 4 లేబర్ చట్టాలు ఏమిటంటే కార్మికులకు ఉరితాడులుగా మారతాయి. రేపు భవిష్యత్తులో ఏంటంటే సంఘం మనం సమ్మె చేసే హక్కుని కోల్పోతా ఉన్నాం. అదేవిధంగా 8 గంటల నుంచి 12 గంటల పని అనేది పెంచుతా ఉన్నాడు. ఆ పని చేయలేం. అదేవిధంగా మనం సంఘం తరఫున మేము కోరేది ఏంటంటే ఆ 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. దాని విధంగా ఏమవుతా ఉన్నది అంటే ఇంతకుముందు రైతులు కూడా ఢిల్లీలో ధర్నా చేసి వాళ్ళ సమస్యని వాళ్ళ హక్కుల్ని ఎలా కాపాడుకున్నారో మేము కూడా జిల్లాల వారీగా చేస్తా ఉన్నాం. ఇప్పుడు లేదా రేపు మీరు కనుక ఈ రద్దుని కనుక ఈ లేబర్ కోడ్కి కనుక తీసుకోకపోతే ఉపసంహరించుకోకపోతే అవసరమైతే ఈ ధర్నాలని వీటిని ఢిల్లీకి మారుస్తాం. ఢిల్లీకి మార్చి అక్కడ మీ అవసరమైన సాధించుకొని ధర్నాలు చేసి అన్ని రంగాల అన్ని కార్మికుల సంఘాలని అందరినీ కలుపుకొని చేస్తాం. ఆడ చేసి మా సంఘం మా చట్టాలను కాపాడుకునేంత వరకు మేము ఆ సంఘాన్ని వదిలిపెట్టి చట్టం కాపాడుకుంటాం, ధర్నా చేస్తామని చెప్పి నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు మన మన సంక్షేమ బోర్డులో అవినీతి అక్రమాలు బాగా జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఏం కోరుతా ఉంది ఐఎఫ్టీ కొట్లాడుతా ఉంది. ఏం కొట్లాడుతా ఉంది ఐఎఫ్టీ అంటే కార్మికులకు అడ్డాలు లేవు, అడ్డాలు ఏర్పాటు చేయాలి, సిటీలలో ఆ అడ్డాలు ఏర్పాటు చేయాలి. అదేవిధంగా అడ్డాల మీద షెడ్లను ఏర్పాటు చేయాలి. అదేవిధంగా ఆడబిడ్డలు మరీ గోసపడతా ఉన్నారు. పొద్దుపూట 6-7 గంటలకి బాక్సులు పట్టుకుని అడ్డాల మీద పోతే ఆ రోడ్ల మీద పడితే ఆ షాపుడికి ఈ షాపుడు మధ్య 9 దాకా పని దొరకక వాళ్ళకి మరుగుదొడ్లు లేక వాళ్ళు గోసపడతా ఉన్నారు. ఈ గవర్నమెంట్ మీ కోరేది అదే, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ మహిళల కోసం అయినా సరే వాళ్ళు మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలి, మంచినీటిని సౌకర్యం ఏర్పాటు చేయాలని చెప్పి మేము ఐఎఫ్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే ఐఎఫ్టీ కొట్లాడుతూ ఉంది. ఇదే విధంగా ఉంటే సంక్షేమ బోర్డుని కేవలం ఈ లేబర్ అధికారుల నిర్లక్ష్యం వల్లనే మన సంక్షేమ బోర్డు ఏ అడ్రస్ లేని ఒక కంపెనీకి ఒప్పచెప్పింది. అది కాదు. ఎప్పుడైతే మేము కార్మికులు అందరూ రోడ్డు ఎక్కాలని చెప్పి అలా రాష్ట్రంలో 25 లక్షల మంది కార్మికులు ఉన్నారు, భవన నిర్మాణ కార్మికులు. ఏదైనా ధర్నా సమస్య వస్తుంటే వాళ్ళు ముందుకు రావడం తక్కువ ఉండటం వల్ల దానివల్ల మన ఇబ్బంది పడతా ఉన్నాం. దానివల్ల మన చట్టాలను పోగొట్టుకుంటా ఉన్నాం. దీన్ని నేను విసిరేది ఏంటంటే రాష్ట్ర కార్మిక సంఘం కార్మిక లోకానికి మనం ఎప్పుడైతే ఏ జనం అయితే ఉన్నాం అందరూ రోడ్డు ఎక్కినప్పుడే మన చట్టాలని మనం కాపాడగలుగుతాం, మన సంఘాన్ని మనం నడిపించుకోగలుగుతాం. మనం ఏదైతే మన సంక్షేమ బోర్డులో దరఖాస్తు పెట్టుకున్న సంవత్సరం అయినా కూడా గుర్తింపు కార్డు రావట్లేదు, క్లైమ్స్ రావట్లేదు. ఏందయ్యా అని అడిగితే ఈ సేవ అంటాడు. ఈ సేవ కూడా ఏంటంటే లేబర్ ఆఫీస్ అంటాడు. అక్కడికి ఇక్కడ తిరిగి కార్మికులు చెప్పులు అరిగిపోతున్నాయి తప్ప ఆ కార్డు వచ్చేది లేదు, ఆ క్లైమ్స్ వచ్చేది లేదు. దాన్ని మనం సాధించుకోవాలంటే ఏకరాటి మీద రావాలి రోడ్డు మీదకి. కార్మికులు వచ్చి దాన్ని లైన్ చేసి వస్తేనే కొట్లాడితేనే మనం సాధించగలుగుతాం అని చెప్పి ఐటీ తరఫున కోరుతా ఉన్నాను. అదేవిధంగా లేబర్ బోర్డులో కొంతమంది రాష్ట్రంలో అన్ని జిల్లాలు వేరు, ఖమ్మం జిల్లా వేరు విధంగా ఒక అధికారి సొంత చట్టాన్ని చేతిలో పట్టుకొని నడిపిస్తా ఉన్నాడు. దీన్ని అడిగే నాదుడు లేడు. ఎవరు మరి ఏం చేయాలి, ఎట్లా అడగాలని చెప్పి మేము కూడా కార్మికులు కానీ పిలుపునిస్తా ఉన్నాను. దీన్ని మాట్లాడే నాయకుడు లేడు, ఒక సంఘమైన ఇది లేదు. ఐఎఫ్టీ మాత్రం కొట్లాడుతా ఉంది. ఈ ఆటకు కానీ అప్పటికి కానీ డబ్బులు వచ్చే పరిస్థితి లేదు. క్లైమ్స్ ఏం చేశాడయ్యా? 6,30,000 పోయినసారి ఉంటే ఇప్పుడు 10 లక్షలు చేశాడు. ఎందుకు చేశాడంటే ఈయన పెట్టినోడు 3 పోగులు ఎత్తుకున్నట్టుగా ఆ సామెత ప్రకారంగా చేశాడు. 10 లక్షలు చేసి ఏ అడ్రస్ లేని ఒక కంపెనీకి అప్పచెప్పాడు సంస్థని. ఇంతవరకు కూడా ఏ ఒక్కరు కూడా క్లైమ్స్ వచ్చేట్టు చరిత్ర లేదు, కనపడటం కూడా లేదు. భూతత్వం పెట్టి చూసినా కూడా ఎవరికి కూడా క్లైమ్స్ వచ్చేట్టు కనపడట్లేదు. ఇవన్నీ రావాలి చేయాలంటే ఇవన్నీ సమస్యల పరిష్కారం కై రేపు మార్చి 16వ తారీఖున లేబర్ కలెక్టర్ ఆఫీస్ ముందు భారీ ధర్నా ఉంది. ఈ ధర్నాకి కార్మికులు అక్కలు అందరూ అన్ని రంగాల సమస్యలు అందరూ వచ్చి కొట్లాడి ఆ లేబర్ భారీగా 1000-2000 మందితో చేస్తేనే అప్పుడు మన చట్టాన్ని మనం కాపాడుకోగలుగుతాం, మన సంఘాన్ని మనం చేయగలుగుతాం అని చెప్పి నేను ఐఎఫ్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాను. నా పేరు గురునాథ్ పటేల్, ఐఎఫ్టీ తెలంగాణ ప్రగతిశీల భవన కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు.